ఇది పాదరస శివలింగము. ఇందులో 90% పాదరసం ఉండి 10% కెమికల్ మిక్స్తో ఇది సాలిడ్ లాగా తయారవడానికి తయారు చేస్తారు. ఇది ఎక్కువ ఇది మామూలుగా కోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇది మౌల్డింగ్ చేస్తారు. ఇది పాదరసం కెమికల్ మిక్స్ చేసి మౌల్డ్ చేస్తారు. దీంట్లో మనకు కావాలంటే పాదరసం శివలింగం మిక్సింగ్ ఎందుకు చేస్తారు? మామూలు పాదరసం అనేది గడ్డ కట్టదు, ఆ కెమికల్ కలపడం వల్ల గడ్డ కడుతుంది. అందుకోసమని కెమికల్ కలిపేసి దీన్ని గడ్డ కట్టే విధంగా చేస్తారు. ఇందులో మనకి పాదరస శివలింగం దొరుకుతుంది, వినాయకుడు వస్తుంది, లక్ష్మీదేవి దొరుకుతుంది. ఇది లక్ష్మీదేవి ఈ సైజ్ వస్తుంది. లక్ష్మీదేవి అనేది ఇది వస్తుంది మనకి, లక్ష్మీదేవి మూర్తి. ఇది వినాయకుడు పాదరసం తయారు. ఇందులో శివలింగం మనకు కావాలనుకుంటే ఆర్డర్ మీద వస్తుంది. అవన్నీ ఇవన్నీ కూడా మొత్తం 90% పాదరసం ఉండి 10% కెమికల్ మిక్స్ ఉంటుంది. లేదంటే పాదరసం అనేది గడ్డ కట్టదు, లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. కాకపోతే ఇది అభిషేకం చేసిన నీళ్ళు తాగకూడదు, కొద్దిగా కెమికల్ మిక్స్ ఉంటుంది కూడా, కొద్దిగా పాయిజన్ ఉంటుంది. అభిషేకం చేసిన నీళ్ళు అనేది చెట్లకు కానీ అట్లా పోసేస్తే మంచిది, తాగకూడదు. పిల్లలకి దూరం పెట్టాలి. పెట్టడం ఇందులో ప్లెయిన్ వస్తుంది, ఇట్లా డైమండ్ కటింగ్ వస్తుంది, డైమండ్ కటింగ్ ఉంటుంది. ఇది మొత్తం డైమండ్ కటింగ్ ఉంటుంది. కటింగ్ వచ్చేసి స్క్వేర్ కటింగ్ వస్తుంది, పలక కటింగ్ అంటారు. ఇట్లా కటింగ్ని బట్టి ప్రైస్ ఉంటుంది, కటింగ్ బట్టి సైజ్ బట్టి ప్రైస్ ఉంటుంది. రుద్రాక్ష మాలలు, మాలలు, జ్వాలాముఖి మాల అంటుంది. ఇలా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది టైగర్ స్టోన్ అంటారు, టైగర్ స్టోన్ మాల. ఇది మూన్ స్టోన్ ముత్యం రెండు కలిపి ఉంటాయి, దీంట్లో మిక్సింగ్ వస్తుంది మాల. ఇది వచ్చి భారత్ జ్యోతిర్లింగాలు గోల్డెన్ ఫ్రేమ్ వస్తుంది. మొత్తం 12 జ్యోతిర్లింగాలు, భారతదేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలకు సంబంధించి ఫోటో ఉంటుంది. ఇందులో శివుడు పూజ చేసుకుని పార్వతి పూజ చేస్తున్నట్టు ఉంటుంది. మనకి ఇది రెండోది వచ్చేసి సంపూర్ణ సర్వకార్య సిద్ధి యంత్రం అంటారు. దీన్ని ఏ పనులు జరగకపోయినా దానికోసం ఇది పెట్టుకొని పూజ చేసుకుంటారు, సర్వకార్య సిద్ధి యంత్రం అనేసి. ఇది వచ్చేసి మహామృత్యుంజయ యంత్రం అనేసి శివుడికి సంబంధించిన యంత్రం. మహామృత్యుంజయ యంత్రం. ఇది వచ్చి శ్రీ యంత్రం, అంటే అమ్మవారి స్వరూపం. ఇది శ్రీ యంత్రం.
లక్ష్మీ యంత్రం అంటారు, శ్రీ యంత్రం అంటారు. ఇది వచ్చి సంపూర్ణ వాస్తు యంత్రం. అన్ని వాస్తువులకు సంబంధించి అన్నీ ఉంటాయి. వాస్తు పూజ నుంచి అన్నీ వస్తుంది. అన్ని మనకు వచ్చేసి విగ్రహాలు అనేది మార్బుల్ మౌల్డింగ్తో, మార్బుల్ పౌడర్ అనేది కెమికల్తో మిక్స్ చేసి మౌల్డ్ చేస్తారు. మనం వాష్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు, కలర్ షేడ్ అవడం అట్లా ఏమి ఉండదు. కాకపోతే బ్రేకబుల్ అవుతుంది, అదొక కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇది వచ్చేసి సేమ్ అందులోనే రేడియం మిక్సింగ్ ఉంటుంది. మన చీకట్లో అనేది మెరుస్తుంది. ఒకసారి కవర్ తీసి చూపిస్తారా? ఒకసారి రేడియం ఉన్నారు కదా, మన ఇది వచ్చేసి ఇందులోనే మార్బుల్లోనే ఇది ఒక వేరియేషన్ వస్తుంది, మనకి రేడియం వస్తుంది. మనకి ఈ రేడియం అనేది నైట్ చీకట్లో మనకు మెరుస్తూ ఉంటుంది. మనకి వెలుతురులో వెలుతురు అన్ని లేని టైంలో మన చీకట్లో మెరుస్తూ కనపడుతుంది. ఒకసారి చూపిస్తారా లైట్ ఆపేసి? ఇప్పుడు వచ్చేసి లైట్ ఆపేస్తే రేడియం అన్నారు. చెక్ చేయడం కోసం మేము లోపలికి వచ్చాము. ఒకసారి లైట్ ఆపేయండి సార్. చూడండి రేడియం అని చెప్పారు, మేము చెక్ చేస్తున్నాం దీన్ని. లైట్ ఆపేయంగానే ఇలా మనకి కనిపిస్తుంది.